ఇంకోసారి వెళ్ళను. ఇప్పుడంటే ఏదో దోలెక్కి వెళ్ళలే కానీ ఇంకోసారి వెళ్ళను. లోపల శ్మశానంలోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళని ఏమనాలో అది ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మొత్తం మంది ఐడియాలన్నీ. ఆనియా కీప్ దిస్, కీప్ దట్. ఓకే, వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే. ఏం చేస్తున్నాం? సాటర్డే ప్రజెంట్ అయితే జిమ్కి వెళ్తున్నాం. తర్వాత కార్ వాష్కి వెళ్దాం. క్లీన్ చేయక చాలా రోజులు అయింది. ఇంకా 2-3 రోజులు పోతే మష్రూమ్స్ వస్తాయి లోపల కార్లో. ఎండ మామూలుగా లేదు ఈరోజు, సూపర్ ఉంది. ఈరోజు మాత్రం కారు కడగాల్సిందే పరిస్థితి. అప్లికేషన్ పోయింది ఫోన్లోది జిమ్కి, అందుకే నేను తెలియదుగా ఇది మెయింటైన్ చేస్తాను. ఇది జిమ్ కార్డు, ఇది ఒకటి చూపిస్తే సరిపోదు. ఐడి కూడా చూపించారు, బతికిపోయా. లేదంటే మళ్ళీ ఇంటికి పోయాల్సి వచ్చేది. ఇప్పుడే జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నా, కార్ వాష్కి వెళ్ళాలి. లేదంటే ఫస్ట్ కుక్క కానీ వాకింగ్ తీసుకెళ్ళాలా తెలియదు, చూడాలి మరి. అది కార్ క్లీనింగ్ దాంట్లోకి వచ్చా. ఇదిగో అదేనమ్మా, చచ్చే జనాలు ఉన్నారు. అన్నీ మూసేసి ఉన్నాయిగా, పెట్రోల్ బంక్ తెరిచి ఉంటుంది. బాబోయ్ 25 మినిట్స్ పట్టింది బయటికి రావడానికి. ఆకలి అవుతుంది, ఇంట్లో కూడా ఏమీ లేదు అని ఏమన్నంటే కెవ్వమంటుంది. అందుకని చూపిస్తే మరి మీరేమంటారు. మెక్డొనాల్డ్స్కి వచ్చా, జిమ్ అయిపోయింది, మెక్డొనాల్డ్స్కి వచ్చా. అట్లా ఉంటుంది మనతో. కొన్నిసార్లు తప్పదు ఫ్రెండ్స్. అన్నిసార్లు డైట్ చేయాలంటే కుదరదు. నాకు అన్నిసార్లు కాదు, ఎప్పుడూ కుదరదు. అంతా ఎక్కడ ఈ మెక్డొనాల్డ్స్, ఈ బీపీ స్టేషన్, గ్యాస్ స్టేషన్లు ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి జనాలతో. అంత క్యూ ఉంది. ఈ మెక్డొనాల్డ్స్లో కూడా ఇరక్కపోయా నేను. జనరల్గా మ్యాక్స్ 4 minutes మెక్డొనాల్డ్స్ క్యూ, ఆల్మోస్ట్ 15 minutes అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో, ఫ్రెష్గా ఉన్న మీట్ ఏమైనా కట్ చేస్తున్నారేమో. వచ్చింది మన టర్న్. మన టర్న్కి ఎంతసేపు పట్టిద్దో ఇంకా. Szarlotka. Typical Polish cake, apple cake. Apple cake? Because we have season. Where is apple? You have dough, apple, and dough. So this is apple cake. Tak, szarlotka. Typical Polish, because you can tell. ఆనియన్ ఏమైనా స్నాక్స్ ఇవ్వమంటే ఇవి ఇచ్చింది. ప్రాన్స్ చిప్స్ అంటారు ఎట్లని. ఇంక ఈ కుకీస్ మన దగ్గర చేసే చక్రాలు, ఇదే స్పెషల్. ప్రాన్స్ చిప్స్ అంటారు దీన్ని. ఇది ఎక్కువ వచ్చేసి ఏషియన్ గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట. బాగుంటాయి. జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. వర్త్ ఇట్, లెస్ ఆయిల్. ఇక్కడ పోలాండ్లో ఎక్కువ మంది ఇలాగా రైస్ పేర్లు కొనుక్కొని తింటారు అన్నమాట. ఇలాగా ఇది ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి. ఏం చేస్తారంటే డైరెక్ట్గా 4 తీసుకొని
ఇక్కడ వేడి వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అందులో అలా ముంచుతాయి. ఒక 10 to 15 మినిట్స్లో అవి ఉడుకుతాయి. నీళ్ళు అంతే ఉంటాయి. అంటే వీళ్ళకి నీళ్ళు ఎన్ని పోసుకోవాలి అవన్నీ అక్కర్లేదు అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ప్లాస్టిక్ కవర్లు కరుగుతాయి కదా, వాళ్ళకేం కాదా? అంటే నాకేం కాదా? ఆనియా ఈరోజు పాలోళ్ళు ఇంటికి వస్తున్నారనేసి థాయిలాండ్ స్పెషల్ గ్రీన్ కర్రీ చేసింది. నన్ను తెచ్చా కదా, ఎలా ఉందో చూపిస్తా. చికెన్, గ్రీన్ కర్రీ, క్యారెట్, క్యాప్సికమ్, దీనిపైన కొత్తిమీర వేస్తే సూపర్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా ఇప్పుడు. ఎలా ఉంటుందంటే కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా బాగుంది. చికెన్ చాలా బాగుంది. ఇందాక మనం వేసాం కదా నీళ్ళలో రైస్ ప్యాకెట్, అది ఇప్పుడు ఎలా అయిందో చూపిస్తాను. ఇదే అనమాట రైస్ మనం ఇందాక వేసింది. ఇంకంతే, ఇంకా అలా తింటామే. అది ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మొత్తం మంది ఐడియాలన్నీ. ఆనియా, కీప్ దిస్, కీప్ దట్. ఓకే, వెరీ గుడ్. కొత్త రకం రమ్మీ అంతా టేబుల్ మీద పెట్టి ఆడాలి. ఎప్పుడన్నా ఆడారా ఫ్రెండ్స్? Okay, no problem. Now it's time for splendor. Don't worry, for real. But sorry. No, it's okay. ఇప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అయింది. లెట్స్ బిగిన్ ద ఫైట్. ఈడొకడు. ఇదిగోండి గైస్, ఆల్ సైన్స్ డే రోజు శ్మశానం ఎలా ఉంటుంది. అంత శ్మశానమే. అంటే గేమ్ అయిపోయి వచ్చా. అది కాదు, నేను వచ్చాను, ఆన్యకి భయం వేసి ఆన్య కార్లో కూర్చుంది. అదేంటో నాకు అర్థం కాల. అది కాదు ఫ్రెండ్స్, నేను మెయిన్ రోడ్డు మీద నిలబడి వీడియో తీస్తున్నా, కానీ ఇక్కడ కొంతమంది లోపల శ్మశానంలోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళని ఏమనాలో మరి. చూడండి, మీకు లైట్లు కనబడతాయి మామూలుగా. అది అక్కడ మనిషి వెళ్తా, అదిగోండి. వాళ్ళని ఏమనాలో మరి. నేను నన్నే ఆన్య దయ్యాలు తిరిగేటప్పుడే కూడా రైలు తగ్గింది. మరి ఇంకా వాళ్ళెవరో ప్రేతాత్మలు ఏమవుద్దు. కాదు ఫ్రెండ్స్, అర్ధరాత్రి నాకే భయం వేసింది. కొంతమంది పిల్లల్ని వేసుకొని వచ్చారు. అమ్మ, వాళ్ళు ఎట్టొచ్చారు ఏందో. నాకంటే ఏదో యూట్యూబ్ దోల పుట్టింది కాబట్టి వెళ్ళాడు, లేదంటే నేను వెళ్ళేవాడిని కాదు. అప్పుడెప్పుడో చూసా, ఒక 2-3 years బ్యాక్ అలా కార్లో వెళ్తుంటే అంతా దీపాలు ఎరుగుతుంటే వెళ్ళా. ఏంటో ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లల్ని వేసుకొని వచ్చారు. అంత ధైర్యం మరి. అది ఫ్రెండ్స్, అయిపోయింది. నీకు శ్మశానం చూపించాను సక్సెస్ఫుల్గా. భయం వేసినా కూడా ఇంకోసారి వెళ్ళను. ఇప్పుడంటే ఏదో దోలెక్కి వెళ్ళలే కానీ ఇంకోసారి వెళ్ళను. అది సో ఈ రోజుకి ఇంకంతే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూరోప్లో నేను. గుడ్ లక్.